నీ పెళ్లి అయిన తర్వాత పెళ్లి వారు వచ్చే టైం అయిందిరా, బయట ఎవరన్నా వెయిట్ చేస్తే బాగుంటుందేమో. కరెక్టే బాబాయ్, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు కూర్చో అన్నయ్య, బయట అన్నయ్య వెయిట్ చేస్తున్నాలే నాన్న. ఎవరు సీతిగాడా? ఇంకెవరు దొరకలేదా మీకు? వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ, వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం, మీలా బేవర్సలో తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్ దొరకొచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా, అందరికి తెలిసిపోద్ది. నాలుగు తడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా, మన రేంజ్కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? బాబా పొద్దున ఏమిట్రా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉన్నావు, మొహన్ నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవోయ్. తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? శభాష్, ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా వీడు మా బామ్మర్ది, విజయవాడ బెంజ్ సర్కిల్ అన్నమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడున్నాడు? రే ఇల్లు గుర్తుపెట్టుకు చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న వీళ్ళకెందుకు? చిత్రభానునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అనగా మే 9వ తేదీ గురువారం ఉదయం 10:35 వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిశ్చయింపబడినది. అయ్యా మీరు ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. వందే రాజా వరుణోద్ర వందేవో బృహస్పతి. నాకున్న నెట్వర్క్ గురించి నీకు తెలుసు బాబాయ్. బుష్కి యోగా నేర్పించేవాడిది మన బెజవాడే. వాడిని ఎలాగైనా సరే ఫోన్ లో పడేసి వైట్ హౌస్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ నేను తీసుకొస్తా కదా. ఆ సంగతి నాకు వదిలే బాబాయ్, నేను ఎలాగైనా తీసుకొస్తా కదా. సార్ స్వీట్స్ దేనికి? అయ్యి బాబాయ్ ఎందుకంటాడేంటి? మొత్తం లగ్నాలు ఫంక్షన్ అయిపోయిందండి, మీరు ఇంకా లాంగ్ చేయొచ్చు. ఓహో, అయితే అందరూ నా కోసం వెయిటింగ్ అనమాట. వస్తున్నానండి. దుర్గా సినిమాకి వెళ్దాం, వస్తావా? వద్దులే, నేను లేడీస్ తో సినిమాకి రాను. ఎలా ఇచ్చిందేంటి? చూసి మ్యాన్లే. ఏంటన్నయ్య ఏమంటుంది? పనిలో పని నా పెళ్లి కూడా చేసేకూడదు అంటుంది. అమ్మాయ్యా, ఎన్నాళ్ళైందిరా మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి. పద్మావతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడమే మానేశాడు. బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటది? ఫారిన్ లో ఉన్న పద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి. నీకు చెప్పే అంతటి వాణ్ణి కాను. ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం, పెద్దలు కాదనడం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి. ఇప్పటికైనా అవునరా, నీ కూతురే చనిపోయింది, ఇంకా అల్లుడి మీద కోపం దేనికి? మావయ్య, మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి, కానీ మేమెవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే వదిలేయండి. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. పిలిచి ఏం చేయమంటావు? చనిపోయిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా, లేక మన అమ్మాయిని మనకు కాకుండా చేసిన వాడిని నెత్తికెక్కించుకుని మర్యాద చేయమంటావా? ఏం చేయమంటావు? అసలు వాళ్ళు కలిస్తే ఎంత కలవపోతే ఎంతమ్మా? అదే పోయిన తర్వాత అది పోయి ఉండొచ్చురా, కానీ దాని కొడుకు బతికే ఉన్నాడు కదా, వాడిని చూడాలనిపించట్లేదా? అది కాదన్నయ్య, మన మనవాడికి మనం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకో. అవును నాన్నగారు. నాకు టైం అవుతోంది, నువ్వు వెళ్ళొడ్డించు. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏంటది? పద్దు వాళ్ళ బాబాయ్ లెటర్ రాశాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెళ్లికి రమ్మంటున్నాడు. పెళ్ళెప్పుడు? ఏ వెళ్తారా? వద్దా? ఎందుకు వెళ్ళాలి? పద్దు బతుకున్నంతకాలం మా వాళ్ళు అని వాళ్ళని తలుచుకుని ఏడ్చేది.
అప్పుడు మనం ఎన్ని ఉత్తరాలు రాసినా ఫోన్లు చేసినా వాళ్ళు పలికారా? చివరికి అది పోయిన తర్వాత అంత బాధలోనూ మనం ఫోన్ చేస్తే నువ్వు అన్నది నిజమే అనిత. కానీ నీకు సంగతి గుర్తుందా? పద్దు రోజుకొకసారైనా మనం అందరం కలిసి వాళ్ళ ఊరెళ్ళాలి, తన ఫ్యామిలీతో కలిసిపోవాలి, లక్కిని వాళ్ళందరూ తీసుకుని ముద్దాడాలి అంటుండేది. మనకిప్పుడు అవకాశం వచ్చింది. కనీసం వీణైనా వాళ్ళకి దగ్గర చేస్తే పద్దు ఎక్కడున్నా సంతోషిస్తుందని నా నమ్మకం. రేపు ఇండియాలో వాళ్ళు మనకు నచ్చలేదనుకో, నెక్స్ట్ ఫ్లైట్కే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు బావా? యు ఆర్ రైట్. సో అయితే మనం పెళ్ళికి వెళ్తున్నాం. రా అంతే కూర్చుందాం. ఓకే. మేము అలా గిఫ్ట్ షాప్కి వెళ్ళి వస్తాం. Okay. మీరు కూర్చోండి. రారా. ఎక్స్క్యూజ్ మీ, Yeah. కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? Sure. Oh. వావ్, లవ్లీ గిఫ్ట్. ప్లీజ్ ప్యాక్ దిస్ ఫర్ మీ. I'm sorry, sir. This is the last piece and he's just taking it. చూస్తే ఇండియన్ లా ఉన్నావు. నీకెందుకమ్మా ఇంత మంచి గిఫ్ట్? Take this, sir. థ్యాంక్ యూ. You're welcome. నా ఇండియన్ వైఫ్ కజిన్ కోసం. తెలుగా? అనయ్య, సారీ అనయ్య, నువ్వు తెలుగుడు అని తెలియక ఏదో వాగేశాను. ఆ గిఫ్ట్ అంటే మా వుడ్బీకి చాలా ఇష్టం. ఇవ్వా ప్లీజ్. చింటూ బంటూ నాన్న కన్నా అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా, లవర్ గొప్పదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును సార్. కాదు సార్. ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటిదంతా? మరి ఇంకే చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను. ఫ్లైట్ 1 hour లేట్ అండి. కూర్చో. అబ్బా, హలో. హలో. ఇది నీ దగ్గర ఉంచు. ప్లీజ్ అన్నయ్య, అలా చూడకు. నా బాధ అర్థం చేసుకో. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారని న్యూజిలాండ్కి వచ్చి మా మామయ్య దగ్గర పెరిగాను. 10 years బ్యాక్ మా మామ కూడా చనిపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయితో పాటు నేను మెడిసిన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. పెళ్ళికి కూడా ఓకే అన్నారు, కానీ ఆ విషయం నన్నే అడగమన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి ఓకే అంటుందని నా నమ్మకం. ప్లీజ్. హే మ్యాన్, స్టాప్ స్టాప్. కమ్ ఆన్ కమ్ ఆన్. బావా చేపెట్టుకో. థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఏమైనా దొరుకుతాయా? హలో, మనమేమి సముద్రం మీద ట్రావెల్ చేయడం లేదు, లైఫ్ జాకెట్ అడగడానికి. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాగా. చూడండి, టెన్షన్ పడుతున్నది మీరు, నేను కాదు. నా చేయొద్దండి. డాడీ, బోట్ కు హోల్ పడిందనుకో, నీళ్ళు లోపలికి వస్తే అప్పుడు ఎలా? ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి. డాడీ, ఈ నీళ్ళు ఎందుకు వైట్ గా లేవు? ఎందుకంటే ఎందుకు బావా? ప్లీజ్ నన్నే అడగద్దు, నేనే టెన్షన్లో ఉన్నాను. చూడు బాబు, నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతూ ఉంటుంది. ఇది బురద నేల కదా, అందుకని తెల్లగా ఉండవు. థ్యాంక్ యూ సార్, నేను అదే అనుకుంటున్నాను. తాతగారికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాతయ్య. ఓ జాగ్రత్త అండి. నాకు అలవాటేలే బాబు. పదండి. నన్ను జాగ్రత్త జాగ్రత్త. వాడికి అలవాటేనండి కింద పట్టం. రే లక్కీ, ఆగరా. వెంకటపాలెం ఎక్కడండి? నేను ఆ ఊరే వెళ్తున్నాను. అదిగో మా కారు కూడా వచ్చింది, రండి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఈ ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు, ఎవరింటికి వెళ్ళాలి ఏమిటి? రామచంద్రయ్య గారి ఇంటికండి. మీరు? నేను వాళ్ళ ఇంటి అల్లుడినండి, న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. నాన్నగారు, కలెక్టర్ గారు ఏమన్నారు? అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు నువ్వు కారెక్ట్.
పోనీరా పోనీ. హలో హలో పెద్దయినా ఏంటి లిఫ్ట్ ఇస్తాను వెళ్ళిపోయాడు? ఎవరి పెద్దయినా? ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్రయ్య గారితో అండి. ఆహా. చిన్నప్పటి నుంచి పొద్దు మా అందరికంటే కూడా పెద్దన్నయ్య నాన్నగారితోనే క్లోజ్గా ఉండేది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాళ్ళని కాదని మీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదు బావగారు. మేమందరం బలవంతం చేస్తే మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి ఒప్పుకున్నారు. ఇవన్నీ మీతో చెప్పకుండా పిలిచి అవమానిస్తున్నాం అనుకోద్దు బావగారు. భలేవారండి, ఇంట్లోకి రానిచ్చారు చాలు. వెరీ హ్యాపీ. ఏం బావా? అవునవును. రామ్మా. మా అమ్మగారండి, అమ్మ పొద్దు వాళ్ళ ఆయన. నమస్కారం అండి. ఆయన వాళ్ళ బావగారు, చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమండి, అచ్చం మన పొద్దు కూడా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఇలాగే చేసేది కదండి. ఇహ వాజ్పేయి అంబాసిడర్ గా ఉన్నప్పటి కథ చెప్పాలంటే చాలా ఉంది, తీరిక ఉన్నప్పుడు వింటాను. అయ్య బాబోయ్, ఈ నసగడు అప్పుడే వచ్చాడేంటి? సీతాయ్, ఇలా రారా. ఈ మధ్య తాతగారికి కళ్ళు సరిగా కనిపించడం లేదు. పెళ్లిలో ఆయనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇది. నాదా? నాదే. వీడు చూసుకుంటాడులేండి.